హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ సింపుల్గా, ఈజీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఎలా చేసాను ఏంటనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. పూర్తిగా వీడియో చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి. ఈ రెసిపీ పేరు వాంగీబాత్ అంటారండి. ముందుగా ఈ రెసిపీకి కావాల్సింది 2 వంకాయలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, ధనియాలు, ఇలాచి, లవంగి, చెక్క, కొద్దిగా నువ్వులు అన్నీ ఒక స్పూన్ డేస్ తీసుకోవాలి. అలాగే ఒక మామిడికాయ, అంటే చింతపండుకు బదులు మామిడికాయ వేసుకోవచ్చు. ఎలా చేసాను ఏంటండి చూసేద్దాం రండి. ముందుగా అన్ని దినుసులు వేపుకోవాలండి. ధనియాలు, నువ్వులు, శనగపప్పు, మినపప్పు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, చెక్క, లవంగి, ఇలాచి ముందుగా అన్నీ వేపుకోవాలి. అలాగే కొబ్బరి కూడా, ఎండి కొబ్బరి ఉంటే అది వేసుకోండి, లేదా పచ్చి కొబ్బరి ఉంటే కొద్దిగా వేపుకొని వేసుకోండి. అన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి మనం రైస్ తయారు చేయడానికి అనమాట ఆయిల్ వేసుకొని శనగ పలుకులు, అలాగే మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఇలా వేయించుకోవాలి. వేగిన తర్వాత వంకాయ ముక్కలు ఇలా పెద్దగా కట్ చేసుకోవచ్చు, చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. మా పిల్లలకి పెద్దగా ఇలా ముక్కలు కట్ చేస్తే ఇష్టం అండి, అందుకని పెద్ద ముక్కలు వేసాను అనమాట. ఎలాగైనా వేసుకోవచ్చు. అవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా కారం, చాలా బాగుంటుందండి. మీరు స్పైసీగా చూసుకొని, ఎందుకంటే మనం ముందుగా ఎండుమిర్చి వేసాం కాబట్టి మనం ఎంత స్పైసీగా తింటామో చూసుకొని వేసుకోండి. అది కాస్త మగ్గిన తర్వాత వంకాయ మెత్తబడిన తర్వాత మామిడికాయ కూర వేసుకోవాలండి. చూసారు కదా, పులుపుగా ఉంటుంది. పులుపు ఎక్కువగా ఉంటే తక్కువ వేసుకోండి. అదే మామిడికాయ లేదనుకోండి, చింతపండు కొద్దిగా గుజ్జులా తీసుకొని వేసుకోవచ్చు. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని గుజ్జు వేసుకోవచ్చు. చూసారు కదా, అలా వేసి కాస్త మగ్గిన తర్వాత మనం ఇప్పుడు పొడులన్నీ పౌడర్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలండి. వేసుకొని ఒక 5 నిమిషాలు అలాగ మూత పెట్టి మగ్గితే చక్కగా ఆ పొడులన్నీ వంకాయకి బాగా పడతాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు రైస్ వేసుకొని మొత్తం అంతా కలపాలి. చూసారు కదా, ఇలా కలుపుకొని లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేయండి ఫ్రెండ్స్. ఇంకా టేస్ట్ అయితే అమోఘం, అద్భుతం, అంత కమ్మగా ఉంటుందండి. లాస్ట్లో నెయ్యేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా, చాలా చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మనమైతే మన ఆంధ్ర సైడ్ వంకాయ రైస్ అంటాము, కానీ కర్ణాటక సైడ్ అయితే వాంగీబాత్ అంటారండి. వాళ్ళు ఎక్కువ చేసుకుంటారట ఈ రెసిపీ. చూసారు కదా ఎంత ఎమ్మిగా రెడీ అయిపోయిందో. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడమే. ఇది లంచ్ బాక్సులకి బాగుంటుందండి. అలాగే నైట్ రైస్ ఉండిపోద్ది కదా, ఆ రైస్తో అయినా చేసుకోవచ్చు. చాలా ఈజీగా, సింపుల్గా అయిపోతుందండి వాంగీబాతు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మంచి వీడియోతో మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, తప్పనిసరిగా చేసుకోండి.